నమస్తే వెల్కమ్ టు బిజినెస్ వీకెండ్. ఈ నెల 19న ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఐపీఓ ప్రారంభం కానుంది. ఈ నెల 21న ముగిసే ఈ ఇష్యూ ద్వారా 5,000 కోట్ల రూపాయలను సమీకరించాలనే లక్ష్యంతో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. బీమా సంస్థ నుంచి వస్తున్న తొలి ఐపీఓ కావడంతో పాటు 6 ఏళ్ల తర్వాత వస్తున్న అతిపెద్ద పబ్లిక్ ఇష్యూ కూడా ఇదే. టెలికాం కంపెనీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. ప్రధానంగా మొబైల్ నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ విషయంలో తలెత్తిన వివాదాన్ని చర్చించేందుకు నియంత్రణ సంస్థ ట్రాయ్ టెల్కోలతో సమావేశం నిర్వహించింది. దీనికి జియోతో పాటు దిగ్గజ టెల్కోలు భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా ప్రతినిధులు హాజరయ్యారు. మొబైల్ వినియోగదారులకు అందిస్తున్న సేవల్లో నాణ్యత దెబ్బతినకుండా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ ఈ సందర్భంగా ట్రాయ్ కార్యదర్శి సుధీర్ గుప్తా టెల్కోలకు సూచించారు. పాస్పోర్ట్ రద్దు కావడంతో భారత్కు రాలేకపోతున్నట్టు ఉద్దేశపూర్వక ఎగవేతదారు విజయ్ మాల్యా తెలిపారు. ఫెరా ఉల్లంఘనల కేసులో కోర్టు సమన్లను మాల్యా తప్పించుకుంటున్నారని దాఖలైన పిటిషన్పై ఆయన న్యాయవాది గైర్హాజరు అనుమతి పిటిషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాల్యా పంపిన ఈమెయిల్ ప్రతిని ఆయన న్యాయవాది కోర్టుకు సమర్పించారు. తనకు న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణ విశ్వాసం ఉందని, అయితే పాస్పోర్ట్ రద్దు కావడం వలన భారత్కు వచ్చి కోర్టుకు హాజరు కాలేకపోతున్నట్లు ఈమెయిల్లో మాల్యా పేర్కొన్నారు. మాల్యా తాజా పిటిషన్పై స్పందనను తెలియజేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ని జడ్జి ఆదేశించారు. స్టాక్ మార్కెట్ ఈ ఏడాది ఇన్వెస్టర్లకు భారీ లాభాలను పంచింది. ఈక్విటీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మెరుగైన లాభాలను మూటగట్టుకున్నారు. స్టాక్ మార్కెట్లో బుల్ రంకెలకు తోడు న్యూ లిస్టింగ్స్ హిట్ కావడంతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 10.70 లక్షల కోట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది చక్కని రిటర్న్స్ అందిస్తున్నాయి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద 2016లో 10.70 లక్షల కోట్లు పెరిగింది. దేశీయ స్టాక్ సూచీలు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న నేపథ్యంలో మార్కెట్ విలువ సైతం భారీగా పుంజుకుంటోంది. ఇన్వెస్టర్లు, ప్రధానంగా విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కొత్తగా ఈక్విటీలను కొనుగోలు చేసేందుకు ముందుకు రాగా ఈ ఏడాది ఇప్పటి వరకు సెన్సెక్స్ 9% పైగా పెరిగింది. బీఎస్ఈలో న్యూ లిస్టింగ్ సంస్థల మొత్తం మార్కెట్ వాల్యుయేషన్ 10.70 లక్షల కోట్లు పెరగడంతో 111 లక్షల కోట్ల రూపాయలకి చేరింది. 2015 డిసెంబర్ చివరి నాటికి ఈ విలువ 100 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. బీఎస్ఈలో లిస్ట్ అయ్యే మిడ్ క్యాప్ షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఏడాది ఆగస్టు 31న జీవితకాల గరిష్ట స్థాయికి చేరింది. ప్రస్తుతం మిడ్ క్యాప్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 111 లక్షల కోట్లుగా ఉంది. మోడీ పగ్గాలు చేపట్టాక బుల్ రంకెలు కొనసాగడంతో 2014 నవంబర్లో తొలిసారిగా మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 లక్షల కోట్లను దాటింది. 2015లో మార్కెట్లు 5% కరెక్షన్కు లోనవడంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ అదే స్థాయిలో తగ్గింది. ఈ ఏడాది ఇప్పటి వరకు మార్కెట్లు 9.24% లాభపడి 2,400 పాయింట్లకు పైగా పెరగడంతో మార్కెట్ క్యాప్ అమాంతంగా పెరిగింది. ప్రస్తుతం బీఎస్ఈలో 5,500కు పైగా కంపెనీలు లిస్ట్ అవుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా స్టాక్ మార్కెట్లో 17 కంపెనీలు లిస్ట్ అయ్యాయి. ఐపీఓలు హిట్ కావడంతో పాటు తొలి రోజే ఆయా స్టాక్ల షేర్లు విలువలు భారీగా పెరిగాయి. దీంతో న్యూ లిస్టింగ్ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అమాంతంగా పెరిగింది. ఇక మార్కెట్ వాల్యుయేషన్ పరంగా టీసీఎస్ హవా కొనసాగిస్తోంది. టీసీఎస్ మార్కెట్ వాల్యుయేషన్ 4.95 లక్షల కోట్లు ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.28 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3.26 లక్షల కోట్లు, ఐటీసీ 3.17 లక్షల కోట్లు, ఇన్ఫోసిస్ 2.36 లక్షల కోట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ తయారీలో తనదైన ముద్ర వేసిన ఏసర్ కంప్యూటర్ మాల్ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఎక్స్క్లూజివ్ షోరూమ్ ను లాంచ్ చేసింది. జంటి నగరాల్లో ఇది తమకు 3వ ఎక్స్క్లూజివ్ స్టోర్ అని కంపెనీ ఈ మధ్య విడుదల చేసిన ఏసర్ ఏస్పైర్ స్విఫ్ట్ 7 అల్ట్రా స్లిమ్ స్పిన్ సిరీస్ కు మంచి డిమాండ్ ఉందని కంపెనీ సీనియర్ డైరెక్టర్ చంద్రహాస్ తెలిపారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కౌడ్ స్క్రీన్ ల్యాప్టాప్ ఆవిష్కరించిన ఘనత తమదేనని ఆయన తెలిపారు. జర్మనీ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి A4 సిరీస్ లో B9 మోడల్ ను హైదరాబాద్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్ తో పాటు లీటర్ పెట్రోల్ 17.84 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తోందని ఆడి హైదరాబాద్ ఎండీ రాజీవ్ సంఘవి తెలిపారు. దీని గరిష్ట వేగం గంటకు 210 కిలోమీటర్లుగా ఉందని, ఇది ప్రీమియం ప్లస్ టెక్నాలజీ అనే 2 వేరియంట్లలో అందుబాటులో ఉందని ఆయన తెలిపారు.
దేశంలో వేరబుల్ టెక్నాలజీ ఉపకరణాల వాడకం పెరుగుతోంది. ముఖ్యంగా ఫిట్నెస్ పట్ల ప్రజల్లో అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో అటు ఫిట్నెస్ ఉపకరణాలను కొనేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫిట్నెస్ టెక్నాలజీ విపణిలో కంపెనీలు సత్తా చాటుతున్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ఫిట్నెస్ కంపెనీ దిగ్గజం జీఓక్యూ దేశీయ మార్కెట్లో నంబర్ 1 స్థానాన్ని సాధించగా ఫిట్బిట్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. రోజుకు ఎంత దూరం నడుస్తున్నాం, ఎన్ని కేలరీలు కరిగిస్తున్నాం, ఏం తింటున్నాం, ఇప్పుడు ఈ చిన్న చిన్న విషయాలపై కూడా జనాలు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. వీటిని మానిటర్ చేసేందుకు ఏకంగా వేరబుల్ డివైజులను కూడా కొనుక్కుని మరీ తగిలించేసుకుంటున్నారు. దీంతో ఈ మార్కెట్ ఇప్పుడు కోట్లు కురిపిస్తోంది. వేరబుల్ టెక్నాలజీ మార్కెట్లో కాలిఫోర్నియా కంపెనీ జీక్యూ సత్తా చాటింది. ఫిట్నెస్ ఉపకరణాల సేల్స్ లో జీక్యూ నెంబర్ 1 స్థానాన్ని ఆక్రమించింది. చైనాకు చెందిన జియోమి సైతం ఫిట్నెస్ ట్రాకింగ్ ఉపకరణాల సేల్స్ లో గత క్వార్టర్ కన్నా సుమారు 42% వృద్ధిని నమోదు చేసుకుంది. వేరబుల్ టెక్నాలజీ మార్కెట్ విషయానికి వస్తే జీక్యూ మార్కెట్లో 16.1% షేర్ను సాధించి మొదటి స్థానంలో నిలువగా జియోమి 10.3% షేర్ను సాధించింది. యుఎస్ బేస్డ్ ఫిట్బిట్ 6.7% మార్కెట్ షేర్తో మూడో స్థానంలో నిలిచింది. పర్సనల్ ట్రైనర్ యాక్సెస్, అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్లు, డాక్టర్లతో అనుసంధానించేలా టెక్నాలజీ కలిగి ఉండడంతో జీక్యూ సేల్స్ ను నెంబర్ 1కు చేర్చాయి. గర్మిన్ కంపెనీ 1.4% షేర్తో 4వ స్థానాన్ని సాధించింది. ఇక చైనాకు చెందిన హ్యూవై 1% షేర్తో 5వ స్థానాన్ని అందుకుంది. అలాగే వైట్ బాక్స్, ఇంటెక్స్ సైతం ఇప్పుడిప్పుడే మార్కెట్ సేల్స్ ను పెంచుకుంటున్నాయి. వేరబుల్ ఉపకరణాల సేల్స్ లో సుమారు 13,000 యావరేజ్ ధరను కలిగి ఉన్నా వీటిని కొనేందుకు మాత్రం పెద్దగా ఆసక్తిని చూపడం లేదు. కేవలం $50 అంటే సుమారు 3,500 రూపాయల యావరేజ్ ధర కలిగిన డివైజులను కొనేందుకే కస్టమర్లు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ సంస్థ తెలిపింది. వేరబుల్ డివైజెస్ సేల్స్ 79.2% ఈ కామర్స్ సైట్ల ద్వారానే అమ్ముడవుతున్నాయి. ఫెస్టివల్ సీజన్ కావడంతో వేరబుల్ డివైజెస్ అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. డిజిటల్ ప్లాట్ఫామ్ పై మొట్టమొదటి 24 గంటల బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ TV5 మనీ సరికొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. మార్కెట్ విశ్లేషణలు, సజెషన్స్, అప్డేట్స్ తో సరిపెట్టకుండా ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే కార్యక్రమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులచే శభాష్ అనిపించుకుంటుంది మీ TV5 మనీ. తెలుగు మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది TV5 న్యూస్. రాజకీయం, వాణిజ్యం, క్రీడలు, వ్యవసాయం, వినోదం వంటి ఎన్నో కార్యక్రమాలను అందిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతుంది మీ TV5. TV5 అనునిత్యం ప్రసారం చేసే బిజినెస్ బ్రేక్ఫాస్ట్, స్మార్ట్ ఇన్వెస్టర్, బిజినెస్ వీకెండ్, ట్రెండ్ సెట్టర్స్ వంటి కార్యక్రమాలకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ఇటీవలే యూట్యూబ్ వేదికగా ప్రారంభించిన TV5 మనీ ఛానల్ను కూడా అంతే స్థాయిలో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కంటెంట్ అందించడంలో ఎల్లప్పుడూ ముందుండే మీ TV5 మనీ ప్రేక్షకుల కోరిక మేరకు మరికొన్ని కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. సామాన్య జనానికి ఆర్థిక విషయాలపై పట్టు సాధించాలనే లక్ష్యంతో లెర్న్ టు ఎర్న్ అనే పేరుతో కొత్త ప్రోగ్రాంను డిజైన్ చేశాం. డబ్బును సంపాదించాలంటే ఏం నేర్చుకోవాలి అన్న కాన్సెప్ట్తో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. ప్రతి వ్యక్తి కూడా తను సంపాదించిన మొత్తాన్ని సేవ్ చేసేటప్పుడు కేవలం 1% కదా అని నెగ్లెక్ట్ చేయకుండా, అంటే నిర్లక్ష్యం వహించకుండా, ఏ 1% కూడా వదులుకోకుండా ప్రతి రూపాయిని కూడా సేవ్ చేస్తూ పోవాలి. అలా చేస్తూ పోయినట్లయితే లాంగ్ టర్మ్లో లేదా దీర్ఘకాలంలో అతని యొక్క సేవింగ్స్పై అతను అనుకున్న ప్రతిఫలం లేదా అతను ఊహించినంత ప్రతిఫలం కూడా సంపాదించే అవకాశం ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకమైన స్నాక్స్ మీకు బోరు కొట్టవచ్చు. కాస్త వెరైటీగా ఉండేందుకు డిఫరెంట్ స్టైల్ వంటకాలకు సంబంధించిన కార్యక్రమాన్ని టేస్ట్ బడ్స్ గా ఈ వారం మీ ముందుకు తెస్తున్నాం. హెల్త్ లాంజ్ వంటి కార్యక్రమాలు మీకు వైద్యపరంగా ఎంతో అమూల్యమైన విషయాలను చెబుతాయి.
అనేక మంది స్పెషలిస్ట్ డాక్టర్లు టీవీ5 మనీ కార్యక్రమాల్లో తమ అమూల్యమైన సూచనలను సలహాలను అందిస్తారు. పంటి సమస్యల నుంచి నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన టైంలో ట్రీట్మెంట్ చేసుకోకుండా దాన్ని వదిలేసి అంటే చివరి దశలో మనం వెళ్ళినప్పుడు ఆ పన్ను తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. సపోజ్ మనము ఒక పంటి పైన చిన్న నల్లటి మచ్చ వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది అది క్యావిటీ అని. సో ఆ దశలో ఉన్నప్పుడే మనం వాటికి ట్రీట్మెంట్ ఫిల్లింగ్స్ అని చేయించుకోగలిగితే అది తర్వాత ఆ పన్ను లోపలికి వెళ్ళిపోకుండా అక్కడితో అరికట్టేసి మనకు నొప్పి లేకుండా చేస్తుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు ఇన్వెస్టర్లు, ట్రేడర్లకు అవసరమైన దేశీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై ఎనలిస్టుల విశ్లేషణ, సలహాలను టీవీ5 మనీ ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు, మరెన్నో విశేషాలు టీవీ5 మనీ నిత్య నూతనంగా తమ కార్యక్రమాలను రూపొందిస్తూ మీ అందరికీ మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే మీరు కూడా యూట్యూబ్లో ప్రసారమయ్యే టీవీ5 మనీకి ట్యూన్ అవ్వండి. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి. వరుసగా రెండో వారం స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. వీకెండ్లో భారీ కరెక్షన్ వచ్చినప్పటికీ వారం మొత్తం మీద సెన్సెక్స్ 265 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్లు లాభపడ్డాయి. గడిచిన వారం స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల సపోర్టుతో తొలి 3 రోజులు లాభాలను నమోదు చేయడంతో దేశీయ సూచీలు 18 నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఉత్తర కొరియా అణు వార్హెడ్ ను ప్రయోగించడంతో వీకెండ్లో దేశీయ మార్కెట్లతో పాటు ప్రపంచ మార్కెట్ల సెంటిమెంట్ బలహీనపడింది. దీంతో వీకెండ్లో మార్కెట్లు కరెక్షన్కు గురయ్యాయి. అయితే వారం మొత్తం మీద సెన్సెక్స్ 265 పాయింట్లు, నిఫ్టీ 57 పాయింట్ల లాభాన్ని నమోదు చేశాయి. ఉద్దీపన చర్యలు కొనసాగించరాదని యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయం తీసుకోవడం ప్రపంచ మార్కెట్ల సెంటిమెంటుపై ప్రభావం చూపించింది. అయినా ఎఫ్ఐఐ కొనుగోళ్లు కొనసాగటం మార్కెట్లకు కొంతవరకు మద్దతుగా నిలిచింది. నిఫ్టీ ప్రధాన షేర్లలో ఈ వారం BHEL 13.19%, ONGC 6.79%, టాటా స్టీల్ 5.45%, ఐసిఐసిఐ బ్యాంక్ 4.90%, మారుతి సుజుకి 4.70% లాభపడగా ఎస్ బ్యాంక్ 8.07%, టీసీఎస్ 6.46%, అల్ట్రాటెక్ సిమెంట్ 3.22%, టెక్ మహీంద్రా 2.87%, టాటా పవర్ 2.28% నష్టపోయాయి. ఇక గడిచిన వారం స్టాక్ మార్కెట్లో లిస్టైన మిత్సూ కెమికల్స్, శివ గ్రానిటోలు ఆశించిన స్థాయిలో ఇన్వెస్టర్లను ఆకట్టుకోలేకపోయాయి. ఇక సోమవారం కీలక ఐఐపి వినియోగ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడి కానున్నాయి. దీంతో మార్కెట్లు కొంత ఒత్తిడికి లోనయ్యే ఆస్కారం ఉందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక వచ్చే వారం మార్కెట్లు ఎలా ఉండొచ్చు, అలాగే మీడియం టర్మ్ కోసం మార్కెట్ అనలిస్ట్ కుటుంబరావు విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్స్ మాత్రం అండర్ కరెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఎవ్రీ కరెక్షన్ అనమాట బయింగ్ ఆపర్చునిటీ కిందే తీసుకోవాలి. ఎందుకంటే ఇంటర్మీడియట్ కరెక్షన్స్ అన్నీ కూడా బయింగ్ ఆపర్చునిటీసే. లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంటాక్ట్ ఉంది, స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఇటు ఇండిసిస్ వైజ్ చూస్తే కనుక 9,000కి దగ్గరగా వచ్చారన్నమాట. నిఫ్టీ కరెక్షన్కి లోన్ అయ్యి 8,900 కింద క్లోజ్ అవటం మనం చూసాం. అయితే క్లియర్లీ 8864 ఏదైతే క్రూషియల్ లెవెల్ దగ్గర నిఫ్టీ క్లోజ్ అయిందో అది కేర్ఫుల్గానే అబ్జర్వ్ చేయమంటాను. ఎందుకంటే వన్స్ 8750 ఆ లెవెల్ బ్రీచ్ అయితే ఆన్ డౌన్ సైడ్ అనమాట ఫర్దర్ కరెక్షన్కి లోన్ అయ్యే పాసిబిలిటీ క్లియర్లీ కనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ ఎవ్రీ 100 పాయింట్స్ డౌన్ సైడ్ నిఫ్టీ ప్లస్ సెన్సెక్స్ అనమాట 300 పాయింట్స్ ఆన్ డౌన్ సైడ్ అనమాట స్ట్రాంగ్ సపోర్ట్ ఎమర్జ్ అవుతుంది. ఎందుకంటే ఫండ్ ఇంట్రెస్ట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మార్కెట్స్లో. సిమిలర్లీ ఆన్ అప్ సైడ్ క్లోజర్ టు 9,000 అనమాట స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది నిఫ్టీకి అనమాట. అదే సెన్సెక్స్లో కూడా 29,000 పైన అనమాట సెల్లింగ్ బౌట్స్ వస్తున్నాయి. కాబట్టి కాస్త కాషియస్గా ఉండమంటాను. ఏదైనా ఫ్రెష్ బయింగ్ చెయ్యాలి అనుకుంటే కనుక 8950 పైన నిఫ్టీ కపుల్ ఆఫ్ డేస్ క్లోజింగ్ అయితే కనుక ఫ్రెష్ బయింగ్ అటెంప్ట్ చేయమంటాను. అదర్వైజ్ యాజ్ ఆఫ్ నో హోల్డ్ ఆన్ టు పొజిషన్స్ బట్ అవాయిడ్ లార్జ్ షార్ట్ టర్మ్ పొజిషన్స్ అని చెప్పేసి చెప్తాను. సెక్టార్స్ వైజ్ చూస్తే గత వారం ఐటీ సెక్టార్ తప్పితే మిగతా సెక్టార్స్ అన్నీ కూడా పాజిటివ్ గెయిన్స్ లాక్ చేయడం చూసాం. స్పెషల్లీ ఆటోస్, క్యాపిటల్ గుడ్స్ అనమాట మంచి మొమెంటమ్ గెయిన్ చేస్తున్నాయి స్లోగా. కాబట్టి ఈ స్టాక్స్లో ఎవ్రీ డిక్లైన్లో బయింగ్లో ఉండమని చెప్తాను. అండ్ ఫ్రెష్గా అనమాట బయింగ్ ఇంట్రెస్ట్ రియాలిటీ స్టాక్స్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి గుడ్ రియాలిటీ స్టాక్స్ అనమాట కాస్త పికప్ చేయటం స్టార్ట్ చేయొచ్చు ఎట్ కరెంట్ లెవెల్స్ నుంచి కూడా అని చెప్పేసి రికమెండ్ చేస్తాను. టెక్నికల్స్ దిశానమాట కొన్ని స్టాక్స్ బై ఆన్ డిక్లైన్ సజెస్ట్ చేస్తున్నాం. ఆ స్టాక్స్ అనమాట BHEL, టాటా స్టీల్, IDFC, యునైటెడ్ ఫాస్ఫరస్, గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్, ఆంధ్రా బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, అమర్ రాజా.
అదే కొన్ని స్టాక్స్ వీక్గా కనిపిస్తున్నాయి, స్పెషల్లీ టెక్నాలజీ స్టాక్స్ అనమాట. సెల్లాన్ ర్యాలీస్ అని చెప్పేసి అని అంటున్నాం. ఆ స్టాక్స్ టెక్ మహీంద్రా, విప్రో, హెచ్సిఎల్ టెక్, అదేవిధంగా ఐడియా, ఐటీసీ, కెయిన్ ఎనర్జీ, జుబిలెంట్ ఫుడ్స్, బీఈఎల్, ఇండియా బుల్స్ హౌసింగ్, ఈ స్టాక్స్ సెల్లాన్ ర్యాలీస్ సజెస్ట్ చేస్తాను. స్పెసిఫిక్ స్టాక్స్కి వస్తే 2 స్టాక్స్ రికమెండ్ చేస్తాను. ఒకటి పిట్టి లామినేషన్స్ అనమాట. గత 2 క్వార్టర్స్లో నష్టాలు చూపించినా కూడా స్టాక్ అనమాట స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ గత వారంలో కనిపించింది. బేసికల్లీ బయింగ్ ఇంట్రెస్ట్ రావడానికి కారణం కూడా అనదర్ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అనమాట. కంపెనీ వాళ్ళ మేజర్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో జీఈ తోటి సైన్ చేసింది 500 కోట్లు పైచీలకు ఆర్డర్ కూడా అనమాట. అదేవిధంగా టాప్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో క్రాంప్టన్ గ్రీవ్స్, సిమెన్స్ నుంచి కూడా కొత్త ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పేసి కంపెనీ సోర్సెస్ చెప్తున్నాయి. ఈ కంపెనీ కంట్రీలోనే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయగలిగిన ఎలక్ట్రికల్ లామినేషన్స్లోనమాట ఓన్లీ కంపెనీ. అండ్ లార్జ్ డయా 1300 mm వరకు కోర్ తయారు చేయగలిగిన కంపెనీ ఇది ఒక్కటేనమాట దేశంలో. నెక్స్ట్ క్వార్టర్ నుంచి అనమాట టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్తో పాటు స్ట్రాంగ్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. కాబట్టి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కరెంట్ లెవెల్స్లో కొంటే ఈజీగా 100% గెయిన్స్ 1 yearలోనే రావచ్చు అని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. సెకండ్ స్టాక్ రాడికో ఖైతాన్ లిమిటెడ్ అనమాట. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ లిక్కర్ అనమాట. ఐఎంఎఫ్ఎల్ ఇన్ ద కంట్రీ. వీళ్ళ బ్రాండ్స్లో అనమాట మ్యాజిక్ మూమెంట్స్, 8 PM లాంటి స్ట్రాంగ్ బ్రాండ్స్ ఉన్నాయి. దాదాపు 50 కంట్రీస్కి ఈ కంపెనీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. అయితే రీసెంట్లీ ఏదైతే కనుక ఈ కంపెనీ మార్కెట్ షేర్ ఇంప్రూవ్మెంట్ వచ్చిందో అనమాట అది క్లియర్లీ రిజల్ట్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఈ సంవత్సరం అనమాట కంపెనీ దాదాపు 2000 కోట్ల పైన అనమాట టర్న్ ఓవర్ కూడా చేస్తుందని చెప్పేసి అని అనుకుంటున్నాం. మోరోవర్ ఏదైతే మాలియా కేసు తర్వాత డియాజియోలో కానీ వాటిలో కొంచెం మొమెంటం ఆగిందో కన్ఫ్యూజన్ అది ఈ కంపెనీకి ఫెచ్చింగ్ కూడా చేస్తుంది. అండ్ మోరోవర్ గ్లోబల్ జైంట్స్ అనమాట ఎక్వైర్ చేయడానికి ఈ కంపెనీ వైపు దృష్టి పెట్టారని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి. ఆల్ ఇన్ ఆల్ స్ట్రాంగ్ లిక్కర్ కంపెనీ విత్ స్ట్రాంగ్ బ్రాండ్స్ కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. అదేవిధంగా 3 స్టాక్స్ అనమాట మిడ్ క్యాప్లో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్లో కూడా హైట్ అండ్ ఫండ్స్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. ఆ స్టాక్స్ బజాజ్ ఎలక్ట్రికల్స్, జాగరణ్ ప్రకాశన్ అండ్ బ్లూ స్టార్ అనమాట. బ్లూ స్టార్ ఎయిర్ కండిషనింగ్ ఫీల్డ్లో ఉన్న కంపెనీ అండ్ జాగరణ్ ప్రకాశన్ ప్రింట్ మీడియాలో ఉంది. వచ్చే సంవత్సరం అనమాట లార్జ్ స్టేట్స్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి లైక్ ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్లోనమాట డెఫినెట్లీ ప్రింట్ మీడియా, నార్త్ ఇండియన్ ప్రింట్ మీడియా కంపెనీస్కి మంచి ఇయర్ అవుతుంది. కాబట్టి జాగరణలో కూడా ఇన్వెస్టెడ్ ఉండమంటాం. అదేవిధంగా బజాజ్ ఎలక్ట్రికల్స్ ఏదైతేనమాట హ్యావెల్స్కి వెనకబడిందోనమాట అలాంటిది ఇప్పుడు ఈ కంపెనీ కూడా అనమాట ఎఫ్ఎంసీజీ స్పేస్లో ఫాస్ట్ మూవింగ్ గూడ్స్లోనమాట బాగా స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఎవ్రీ డిక్లైన్లో బై చేయమని చెప్పేసి రికమెండ్ చేస్తున్నాం. ఇటు బంగారానికి వస్తేనమాట రేంజ్ బౌండ్గానే ఉంది. ఇంటర్నేషనల్లీ అనమాట స్ట్రాంగ్ సపోర్ట్ అయితే బిట్వీన్ $1,260 to $1,300 per ounce దగ్గర అనమాట బంగారానికి స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. ఆ రేంజ్లోనమాట అక్యుములేషన్ కూడా కనిపిస్తుంది. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ రేంజ్ బౌండ్ ఉంది కాబట్టి స్పెసిఫిక్ లార్జ్ పొజిషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ ట్రేడర్స్ మాత్రం బై ఆన్ డిక్లైన్స్ అని చెప్తాను. ఎందుకంటే షార్ప్ కరెక్షన్ అయితే కనపడే సూచనలు ఇమీడియట్గా కనపడలేదు బోత్ ప్రెషియస్ మెటల్స్లో. అయితే సిల్వర్లో మాత్రం కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది. అక్కడ అప్రమత్తంగా ఉండమంటాను. లార్జ్ పొజిషన్స్ అయితే తీసుకోవద్దంటాను. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. వచ్చే వారం మరిన్ని బిజినెస్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం TV5.